దేశంలో వరుస కరువు పరిస్థితులు పట్టణాలపై పెను ప్రభావమే చూపుతున్నాయి. ఎండవేళ గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటిని నిర్లక్ష్యం చేయడం, ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తే ఎలాంటి దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందో మహారాష్ట్రలోని లాతూర్ నగర ప్రజలు పడుతున్న బాధలు చూస్తే అర్థమవుతుంది. 4 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటిపోగా నగర ప్రజలంతా పనులు మాసేసి తాగునీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఏప్రిల్ 3వ వారంలోనే పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మంచినీటి కోసం మహారాష్ట్రలోని లాతూర్ మాడిపోతోంది. గత 4 ఏళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ప్రాంతాన్ని కరవుకోరల్లోకి నెట్టాయి. నగరానికి ప్రధాన నీటి వనరైన మంజీరా డ్యాం సహా చుట్టుపక్కలున్న చిన్న చిన్న డ్యాంలు, అక్కడక్కడ ఉండే బోర్లు అడుగంటిపోయాయి. ఫలితంగా తీవ్ర నీటి ఎద్దడి. 2005 నుంచి ఇదే పరిస్థితి ఉండగా ఏటా వస్తోన్న కరువు పరిస్థితులు సమస్యలను అంతకంతకు తీవ్రం చేశాయి. ఈ ఏడాది వర్షాకాలం నుంచి నీటి కొరత ఏర్పడగా జనవరి నుంచి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం నగరంలో సగటున వారానికి ఒకసారి కూడా తాగునీరు సరఫరా చేసే పరిస్థితి లేదు. నగరంలో ఏ మూల చూసినా మంచినీటి కోసం ప్రజలు కటకట అంటున్నారు. లాతూర్ నగరపాలక సంస్థ ప్రస్తుతం 8 రోజులకోసారి మంచినీటి సరఫరా చేస్తోంది. ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి లెక్క ప్రకారం నీరందిస్తున్నారు. ఇందుకోసం 105 ట్యాంకర్లను వినియోగిస్తోన్న అధికారులు సొంత ఇళ్లున్న వారికి 200 లీటర్లు, అద్దె ఇళ్లలో నివాసముంటోన్న వారికి 100 లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇవి ఏమాత్రం సరిపడక ప్రజలు సమీపంలో బోర్ల నుంచి కొద్ది మాత్రం నీరు వచ్చినా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అవసరాల కోసం డబ్బు భారీగా ఖర్చు చేసి ప్రైవేటు వ్యక్తుల నుంచి నీరు కొంటున్నారు. 3 महीने झाले दुष्काळच आहे की पाण्याचा. कम पड़ रहा है ना, नहीं मिलता ना, 5 आदमी है, नहीं मिल पूरा होता पानी. 10 दिन को 100 लीटर दे रहे नगर परिषद के लोग. कम पड़ रहा पानी, बहुत कम पड़ रहा. पानी की बहुत किल्लत है. पानी पोल्यूशन बहुत खराब है. एक दिन पानी के खर्चे वास्ते 30 रुपए पीने के लिए, जहर के लिए, और बाकी का ऐसा तो वापरने के वास्ते 100 रुपए दे तो 500 लीटर का ला के देते. फिर कभी म्यूनिसिपालिटी का भी आता है. ప్రజల అవసరాలకు స్థానికంగా నీరు ఏమాత్రం సరిపోకపోవడం వల్ల 30 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని డోంగర్ గాం వంటి ప్రాంతాల నుంచి రోజు 40 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకొస్తున్నారు. తీవ్రమైన కొరత దృష్ట్యా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా ఉపనది వార్నా నుంచి రైలు ద్వారా 5 లక్షల లీటర్ల నీటిని తరలిస్తున్నారు. 4 రోజులుగా 10 బోగిలతో కూడిన ప్రత్యేక నీటి రైలు లాతూర్ వస్తోంది. ఈ నీటిని కూడా కలిపితే మొత్తం 45 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. 5 లక్షల జనాభాకు రోజుకు కనీసం 6 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా అందులో 12వ వంతు కూడా అందించలేకపోతున్నారు. Latur is being supplied water from Dongargaon, other is Malkondji, and third is Bhandarwadi. These barrages and dams have some water remaining. That water will be satisfactory for around May end. If the demand increases, then we will have some problems. తీవ్రమైన కరువుతో నగరంలో నీరందించే ప్రదేశాలు, బోర్ల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. వచ్చే కొద్దిపాటి నీటి కోసం గంటల తరబడి నిరీక్షించినప్పటికీ ఫలితం ఉంటుందో లేదోనని ప్రజల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నగరంలో 144 సెక్షన్ విధించి సడలించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం నీరందించే ప్రదేశాలు, బోర్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. లాతూర్లో ఉన్న దీనస్థితిని చూసి పలువురు స్వచ్ఛందంగా నీరు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సఫా బైతులా మాల్ అనే స్వచ్ఛంద సంస్థ నీటిని కొనుగోలు చేసి పాత లాతూర్లోని పలు ప్రాంతాలకు 20 రోజులుగా నీరు సరఫరా చేస్తోంది. डेली 30,000 लीटर हम पानी सप्लाई कर रहे हैं. 6,000 लीटर का एक टैंकर है. 5 टैंकर डेली हम जो है ना खरीद के अलग अलग महलों में हम सप्लाई कर रहे हैं पानी यहाँ पे. ये पानी जो है ना कभी 40 किलोमीटर से लाना पड़ता है, कभी 50 किलोमीटर से, कभी नजदीक में मिला तो 25-30 किलोमीटर से. ఇలా స్వచ్ఛంద సంస్థలతో పాటు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు రాత్రింబవళ్లు ఎదురుచూపులు చూస్తూ బిందెడు నీరు దొరికినా చాలంటూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.